పరిపాలనలో ప్రక్షాళన దిశగా సీఎం రేవంత్ చర్యలు చేపట్టారు. సీఎంఓలో కూడా మార్పులు చేర్పులు చేపట్టారు. కొత్త చీఫ్ సెక్రటరీగా రామకృష్ణారావును నియమించారు. ఈ నెల 30న ప్రస్తుత సీఎస్ శాంతకుమారి పదవీ విరమణ చేయనున్నారు. పరిపాలనలో ప్రక్షాళన దిశగా సీఎం రేవంత్ చర్యలు చేపట్టారు. సీఎంఓలో కూడా మార్పులు చేర్పులు చేపట్టారు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి చారి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చారి, సీఎంఓలో చేపట్టిన మార్పులు చేర్పులకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ప్రభుత్వం చాలా రోజులుగా ఐఏఎస్ అధికారులు, సెక్రటరియట్లో పనిచేసినటువంటి కమిషనర్లు, ప్రిన్సిపల్ సెక్రటరీలు వీళ్ళందరికీ సంబంధించినటువంటి పనితీరును ఆధారంగా బదిలీలు చేయాలనేటువంటి నిర్ణయానికి వచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి గడిచిన వారం రోజులుగా ఐఏఎస్ అధికారులు పనితీరుకు సంబంధించి, అలాగే పరిపాలనలో ప్రక్షాళనకు సంబంధించినటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీంట్లో భాగంగా గతంలో ఎప్పుడైనా సీఎస్ పదవీ విరమణ పొందే నాటికి కొత్త సీఎస్ నియామకానికి సంబంధించినటువంటి అధికారిక ఉత్తర్వులు తీసుకుంటారు సహజంగా. అయితే ఈసారి తెలంగాణ ప్రభుత్వం 2 రోజుల ముందే కొత్త సీఎస్ ని ప్రకటించింది. ప్రస్తుతం సీఎస్ గా ఉన్నటువంటి శాంతకుమారిని కొనసాగించాలనేటువంటి అంశాలన్నిటినీ సీఎస్ గా